హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ ఈ వీడియో ఏంటో మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు. అవును, నా పాత ఛానల్ అయితే టర్మినేట్ అయిపోయింది. ఆ ఛానల్ పేరు రోజా శెట్టి అఫీషియల్. ఎవరైనా నా పాత ఛానల్ చూస్తుంటే కింద కామెంట్ చేయండి. ఎందుకు టర్మినేట్ అయిపోయింది, నేను ఏమేమి మిస్టేక్ చేశాను అనేది ఈ వీడియోలో మాత్రం మీకు చెప్పబోతున్నాను. మీరు ఆ మిస్టేక్ చేయకుండా ఉండాలి అంటే ఈ వీడియో మీకు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన బిగినర్స్ కి మాత్రం యూజ్ అవుతుంది. ఒక లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ ఉన్న వాళ్ళకి వీడియో అయితే సజెస్ట్ అవుతుంది. సో ఎందుకు నా ఛానల్ టర్మినేట్ అయిపోయింది అంటే, నేను జూన్ 20కి ఛానల్ అయితే స్టార్ట్ చేసిన, ఓన్ కంటెంట్ తో స్టార్ట్ చేసిన. అంత రీచ్ రాకపోయేసరికి యూట్యూబ్ లో చాలా మంది మూవీ క్లిప్స్ ఎడిట్ చేసి పెడుతున్నారు కదా అనేసి నేను కూడా అట్లనే ఎడిట్ చేసి పెట్టిన. సో మంచి రీచ్ వచ్చి మిలియన్స్ లో వ్యూస్, సబ్స్క్రైబర్స్ కూడా 30K అయిన తర్వాతకి నా ఛానల్కి అయితే స్ట్రైక్స్ పడ్డాయి. మూవీ కంటెంట్ కదా, స్ట్రైక్స్ పడ్డాయి. చాలా బాగా ఎడిట్ చేసిన కానీ స్ట్రైక్స్ పడి ఛానల్ అయితే పోయింది. మనీ జనరేట్ అయింది $733 ఒక 1 వీక్ లోనే జనరేట్ అయింది. కానీ అలా ఓన్ కంటెంట్ కాకుండా మూవీ కంటెంట్ కానీ వేరే కంటెంట్ కొంతమందికి సక్సెస్ వస్తుంది, కానీ అది ఎట్లా ఎడిటింగ్ ప్రాసెస్ మంచిగా ఉండాలో ఎట్లానో తెలియదు కొందరికి. కానీ నాకు మాత్రం స్ట్రైక్స్ పడ్డాయి. చాలా మంది ఛానల్స్ ఎగిరిపోయినాయి నేను చూసిన, మూవీ కంటెంట్ పెట్టిన వాళ్ళే. నా ఛానల్ అట్లా టర్మినేట్ అయినప్పుడు మీరైతే అట్లా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే మెయిన్ థింగ్ ఓన్ కంటెంట్ ని ప్రిఫర్ చేసుకోండి. ఓన్ కంటెంట్ అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఓన్ కంటెంట్ అయితే మన ఛానల్ కి ఏ రిస్క్ ఉండదు. లేట్ గా సక్సెస్ వచ్చినా కానీ మన ఛానల్ అనేది సేఫ్ గా ఉంటది. ఓన్ కంటెంట్ ఇంకా యూట్యూబ్ వయలేషన్స్, రిస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి. నేను జీరో నాలెడ్జ్ తో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి చాలా మిస్టేక్స్ చేసి మంచిగా ఛానల్ గ్రోత్ వచ్చిన తర్వాత ఛానల్ పోగొట్టుకున్నా. సో అలాంటి మిస్టేక్స్ మీరు చేయకండి. ఎందుకంటే ఒక్కసారి మన ఛానల్ ని యూట్యూబ్ టర్మినేట్ చేస్తే మనకి ఇంకోసారి మన పేరు మీద, మన జీమెయిల్ మీద యూట్యూబ్ మనకి యాక్సెస్ అనేది తీసేస్తుంది. మనకి యాక్సెస్ అనేది ఉండదు యూట్యూబ్ మీద. సో మళ్ళీ వేరే వాళ్ళ పేరు మీద మనం ఛానల్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి ఓకే అయ్యి అది పోయిన తర్వాత యూట్యూబ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఉంటే పోతుంది. ఎన్నో రోజుల కాంచి అనుకొని ఎవరైనా సరే చాలా రోజుల నుంచి ఆలోచించి అడుగు పెడతారు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అన్న దాంట్లోనే ఉండిపోతాం చాలా రోజులు. సో అలా స్టార్ట్ చేసి ఓకే అయిన తర్వాత రిజెక్ట్ అవ్వడం, టర్మినేట్ అవ్వడం అనేది చాలా అప్సెట్ అయిపోయింది. ఎందుకంటే నా ఛానల్ పోయిన తర్వాత నేను చాలా అప్సెట్ అయినా. మీరు కనుక ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. నేను చాలా మిస్టేక్స్ చేసిన, స్ట్రైక్స్ పడ్డాయి, కాపీరైట్స్ పడ్డాయి. అయినా కానీ ఛానల్ మానిటైజేషన్ ఓకే అయిపోయింది. మానిటైజేషన్ అయ్యి మళ్ళీ మనీ జనరేట్ అయిన తర్వాత ఇక ఈ మంత్ లో నాకు మనీ క్రెడిట్ అయ్యేవి. అప్పుడు స్ట్రైక్స్ పడ్డాయి, 3-4 స్ట్రైక్స్ పడ్డాయి. మనం ఆ స్ట్రైక్స్ పెట్టిన వాళ్ళ జీమెయిల్ అనేది మనకు తెలుస్తుంది. దానికి రిక్వెస్ట్ చేసుకోవచ్చు స్ట్రైక్స్ రిమూవ్ చేయమని. కానీ ఏదో నార్మల్ వీడియోస్ వేరే వాళ్ళే తీసుకొని యూట్యూబర్స్ పెట్టుకుంటే వాళ్ళు ఏదైనా కన్సర్న్ చూపించి స్ట్రైక్స్ తీసేస్తారు. కానీ ఈ మూవీ కంటెంట్ మాత్రం పెద్ద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అవి తీసేయరు. నేనైతే ఇక రిక్వెస్ట్ పెట్టడం కూడా ఆపేసిన. ఎందుకంటే అది తీసేసే వాళ్ళే, తీసేవారే కాదు కదా, వార్నింగ్ కూడా ఇవ్వచ్చు. కానీ డైరెక్ట్ వాళ్ళు స్ట్రైక్స్ వేసిళ్ళు. నేను అవే మూవీ కంటెంట్ తోటి ఛానల్ మానిటైజేషన్ అయింది. సో అదే ధైర్యంతో అదే కంటిన్యూ చేసిన. కాకపోతే తర్వాత అర్థమైంది అది ఎంత డేంజరస్. సో ఆ మిస్టేక్స్ అన్ని రిపీట్ చేయకుండా ఉంటూ ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేయాలి అనుకొని స్టార్ట్ చేసిన. ఆ మిస్టేక్స్ ఏంటో మీకు కూడా చెప్తే కొందరికి యూజ్ అయినా కానీ చాలు కదా అనేసి చెప్తున్నా. మూవీ కంటెంట్ పెట్టిన, మళ్ళీ నేను పెట్టిన మూవీ ట్రెండింగ్ మూవీ అన్నమాట. ఆ ట్రెండింగ్ మూవీ ఎట్లా వాళ్ళకు మనం పెట్టే షార్ట్ మిలియన్స్ లో పోయింది. సో వాళ్ళ మూవీ వాళ్ళు కొందరు ఇట్లా కొనుక్కుంటారు కదా, వాళ్ళకి ఏమన్నా లాస్ వస్తుంది అనిపిస్తే స్ట్రైక్స్ వేస్తారు. అందరూ వేయరు, కొందరు స్ట్రైక్స్ వేస్తారు, కొందరు వార్నింగ్స్ ఇస్తారు. నాకైతే స్ట్రైక్స్ ఇవ్వండి డైరెక్ట్. ఛానల్ అయితే ఎగిరిపోయింది. 30K సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత పోయింది. నేను చాలా బాధపడ్డా. 1 వీక్ 15 days అవుతుంది దగ్గర నా ఛానల్ పోయి. కానీ అందరికి హ్యాపీ దసరా. ఎందుకు మధ్యలో చెప్తాను అనుకుంటున్నారా? ఇది దసరా రోజు నేను ఇది వీడియో అయితే షూట్ చేస్తున్నా. ఎందుకు అంటే దసరా మీన్స్ అధైర్యం మీద ధైర్యం గెలిచిన రోజు కదా. అది ఏది పోగొట్టుకున్నామని అధైర్య పడకూడదు అని నాకు అర్థమైంది. మళ్ళీ రీస్టార్ట్ చేసిన, రీఫ్రెష్ గా. మీరు సపోర్ట్ చేస్తారనే నమ్మకంతో. నా పాత ఛానల్ ఎవరైనా చూసినట్టయితే కింద కామెంట్ చేయండి అండ్ ఒక లైక్ చేయండి. ఇంకా నేను చేసిన మిస్టేక్స్ ఏంటివి అంటే,
బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్నిటికి కాపీ రైట్స్ పడ్డాయి. మనం ఎందులో అయితే ఎడిట్ చేస్తామో అందులో నేను కొన్ని మ్యూజిక్స్ ఫ్రీ కాపీరైట్ మ్యూజిక్ అని ఉంటే పెట్టేసిన, వాటికి కూడా కాపీరైట్స్ పడ్డాయి. అట్లా ఫ్రీ కాపీరైట్ ఉన్నా కానీ మనం వేరే ఏ యాప్స్ ద్వారా కూడా మనం యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేయకూడదు. మనకు అంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మెయిన్ థింగ్ వాయిస్ ఓవర్ ఇచ్చుకోండి, వాయిస్ ఓవర్ తోటి హైలైట్ చేసుకోండి షార్ట్ ని. కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కంపల్సరీ కావాలి, లేకపోతే ఇది హైలైట్ కాదు, వ్యూస్ రావు అనుకుంటే యూట్యూబ్ సజెస్ట్ చేసిన మ్యూజిక్ మాత్రమే పెట్టండి. ఎందుకంటే యూట్యూబ్ దానికి మనకు కాపీరైట్స్ కానీ స్ట్రైక్స్ కానీ క్లైమ్స్ కానీ ఏది వేయదు. మనం బయటి యాప్స్లలో నుంచి షార్ట్స్ కి ఆల్రెడీ యాడ్ చేసి అయితే మాత్రం అవి స్ట్రైక్స్ కాపీరైట్స్ పడతాయి. సో మాక్సిమం వాయిస్ ఓవర్ తోనే షార్ట్స్ అప్లోడ్ చేయండి. కంపల్సరీ బ్యాక్గ్రౌండ్ లో కావాలి ఏదో ఒక మ్యూజిక్ అంటే యూట్యూబ్ లోనే ఉంటుంది. దానికి ఒకవేళ మనకు మనీ వస్తే వాళ్ళు మనం ఏదైతే యూజ్ చేసుకున్న మ్యూజిక్ దానికి మనీ వాళ్ళు కట్ చేసుకొని మనకు వేయడం జరుగుతుంది. ఇంకా ఇంకేం మిస్టేక్స్, మీకేమన్నా డౌట్స్ ఉంటే ఆల్రెడీ మీరు ఛానల్ స్టార్ట్ చేసిన మానిటైజేషన్ కి దగ్గరలా ఉన్నా కానీ కామెంట్ చేయండి. నేనైతే తప్పకుండా వీడియో చేస్తా, రెస్పాండ్ కూడా అవుతాను. మీ సపోర్ట్ ఈ ఛానల్ కి కూడా మీ సపోర్ట్ అయితే కావాలి. ఇంకా నా ఛానల్ కి నేమ్ కూడా పెట్టలేదు, ఇది అప్లోడ్ చేసేటప్పుడే పెడదాము, ఫస్ట్ షూట్ చేసుకుందాం అనేసి పెట్టేసిన. నేను ఛానల్ స్టార్ట్ June 20 చేశాను. ఆగస్ట్ లో ఒక స్ట్రైక్ పడింది, ఆపేసిన. ఇక మానిటైజేషన్ కాదు స్ట్రైక్ ఉంటే అని. కానీ మళ్ళీ అయితే అవుతుంది లేకపోతే లేదు అన్నట్టు కంటిన్యూ చేసిన. జూలైలో కంటిన్యూ చేసిన. ఆగస్టులో మొత్తం మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది షార్ట్స్ తోటి. తర్వాత సెప్టెంబర్ లో మనీ స్టార్ట్ అయింది. అక్టోబర్ లో మనీ పడబోతున్నాయి అనుకునే లోపు ఛానల్ అయిపోయింది. సో మనకు ఎందుకు యూట్యూబ్ అనేది అంటే చాలా మందికి బయటికి వెళ్ళి జాబ్ చదువుకున్నా కానీ ఎన్ని సర్టిఫికేట్స్ ఉన్నా కానీ బయటికి వెళ్ళి జాబ్ చేసే స్కోప్ ఉండదు. వెళ్ళినా కొందరికి నచ్చదు, ఇంట్లో సిచ్యువేషన్స్ వల్ల ఏదో ఒక రీజన్ తో ఇంట్లోనే ఉండిపోతాం కదా. నేను కూడా అట్లాంటి కేటగిరీలో ఒకదాన్నే. సో ఒక ప్లాట్ఫామ్ అనేది మనకు ఉన్నది, చేయాలి నాకైతే ముందు మెయిన్ అంటే యూట్యూబ్ అంటే చాలా ఇష్టం. అందరి వీడియోస్ చూసి నేను కూడా చేస్తే బాగుండు కదా, ఏదో ఒకటి నేను కూడా యూట్యూబ్ లో కనబడితే మంచిగా ఉండు అన్న క్యూరియాసిటీ ఎక్కువగా ఉండేది. దాన్ని 3 years నుంచి అనుకొని స్టార్ట్ చేసి ఓన్ కంటెంటే కంటిన్యూ చేస్తే కొంచెం ఏదో లక్లా కలిసొచ్చు కావచ్చు. అది తొందర వ్యూస్ వచ్చేసరికి అదే కంటిన్యూ చేసి ఛానలే పోయింది. సో అట్లా కొంచెం మనీ ఎర్న్ చేసుకోవడానికి ఎంతో కొంత మంత్లీ ఎంతో కొంత అయితే మనకు మానిటైజేషన్ అయితే ఛానల్ మంచిగా నడుస్తే మన కంటెంట్ మంచిగా ఉంటే మనీ కూడా మంచిగా వస్తాయి. అంత ఎక్కువగా సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు, చాలా కొంచెం మినిమం సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. మరీ ఖాళీగా ఉన్న దానికంటే ఎంతో కొంత సంపాదించి మన ఖర్చుల మనకైనా యూట్యూబ్ నుంచి మనం ఎర్న్ చేసుకోవచ్చు. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అనేది అస్సలు పట్టించుకోకండి. ఎందుకంటే మనం నార్మల్ కంటెంట్ చేస్తే ఏం కాదు, మనం సక్సెస్ అయిన తర్వాత వాళ్ళే వచ్చి మళ్ళీ మా వాళ్ళే అన్నట్టు మాట్లాడతారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో నాకైతే మా ఫ్యామిలీ తరపు నుంచి ఎట్లాంటిది లేదు. నేను ఛానల్ మానిటైజేషన్ ఏంటంటే నాకంటే ఎక్కువ మా ఫ్యామిలీ వాళ్ళే ఫుల్ ఖుషి అయ్యారు. మన ఫ్యామిలీ నుంచి ఫస్ట్ నువ్వు ఫస్ట్ యూట్యూబర్ అట్లా అనేసి. తర్వాత వాళ్ళే ఇప్పుడు చాలా బాధపడ్డారు ఛానల్ పోయింది అంటే. నేను ఎక్కువ ఇట్లా డల్ అయిపోతే వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేయి నువ్వు మంచిగా నేర్తావు కదా, మళ్ళీ స్టార్ట్ చేయి, ఏం కాదు సపోర్ట్ వస్తుంది, మెల్లగా వచ్చినా మంచిగా స్టార్ట్ చేయి అట్లా అని మా సిస్టర్స్ కజిన్స్ అందరూ సపోర్ట్ చేసిళ్ళు. నేను స్టార్ట్ చెయ్యను అనుకున్నా కానీ మళ్ళీ స్టార్ట్ చేసిన. సో మీ సపోర్ట్ తప్పకుండా కావాలి. ఈ వీడియోలో నేను నా మిస్టేక్స్ గురించి కొంచెమే చెప్పినట్టున్నా, నాకు ఏం చెప్పాలో కూడా నాకు అర్థమవుతలేదు. సో మీరు కామెంట్ చేయండి తప్పకుండా. మీరు కామెంట్ చేస్తే నాకు ఆ కంటెంట్ ఏంటిది అనేది ఇంకా కొంచెం తెలుస్తుంది, ఎట్లాంటి కంటెంట్ చేయాలి, ఎట్లాంటిది యూస్ఫుల్ ఉంటుంది వ్యూవర్స్ కి అనేది తెలుస్తుంది. సో మీరు కామెంట్ చేయండి, తప్పకుండా మీ డౌట్స్ క్లారిఫై చేస్తా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఛానల్ పోయింది కదండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంతవరకు నా వీడియో మీరు చూశారు అంటేనే ఎంతో కొంత మీకు యూజ్ అవుతుంది, కావాలి అనే ఆశ నాకు కూడా. మీ సపోర్ట్ నాకు దొరుకుతుందని హోప్ ఉన్నది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.